అండి, అందరికీ నమస్తే. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. అర్థమైంది కదా, ఇది ఏప్రిల్ 23 డేట్ అండి. ఈరోజు ఇంకా హనుమాన్ జయంతి స్పెషల్. అయితే ఇంకో స్పెషల్ ఏంటంటే మా పిల్లలకి ఇంకా సమ్మర్ హాలిడేస్ ఇస్తూ ఉన్నారండి. ప్రతి ఇయర్ సమ్మర్ హాలిడేస్ ఇచ్చిన తర్వాత ఇంకా లాస్ట్ డే ఏదైతే ఉంటుందో పిల్లలతో కలిసి ఏదైనా బేకరీకి వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తామన్నమాట. ఇంకా ఇయర్ మొత్తం కష్టపడ్డారు కదా, కొంచెం హ్యాపీగా ఉంటారు అని ఒక చిన్న తృప్తితోటి. బట్ ఈ ఇయర్ ఎండలు చూస్తూ ఉంటే ఎండలు మండిపోతూ ఉన్నాయి. అండ్ మా వారితో కూడా ఇలా బేకరీకి వెళ్దాం అనుకుంటున్నాం, ప్రతి ఇయర్ చేస్తాం కదా అంటే ఆయన కూడా మండిపోయాడు. ఈ మంట ఆ మంట కలిసి సూపర్ మంట అయిపోయింది. ఇంక ఇదంతా కాదు, ఆ మంటతోటి మనం వంట చేసేద్దాం, పిల్లలకే ఇంట్లో ఏదైనా స్పెషల్ చేసేద్దాం అని చెప్పేసి డిసైడ్ అయ్యాను. అయితే ఈరోజు మా మెనూ వచ్చేసి పిల్లలకి కొంచెం బయటికి తీసుకెళ్ళలేదు కదా, ఆ మాత్రం కొంచెం కాకబెట్టేసి ఇంట్లోనే కొంచెం చేసేద్దామని బగారా రైస్ అండ్ పన్నీర్ కర్రీ అండ్ బాదం మిల్క్ చేద్దాం అనుకుంటున్నాను. అదే ఈరోజు వీడియో. మా పిల్లలకి ఇష్టమైన ఫుడ్ని ఈ లాస్ట్ డే రోజు బయటికి వెళ్లకుండా ఇంట్లోనే చేద్దామని అనుకుంటున్నానండి. ఇంకా అదే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇన్ని వంటలు ఇన్ని పనులు ఉన్నాయంటే కొంచెం స్పీడ్గానే చేసుకోవాలి కదా. ముందైతే పూజ అయిపోయింది, ఇంకా ఇన్ని వంటలు చేయాలంటే బలం ఉండాలి కదా. ముందైతే ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసానండి. ఇవైతే సొరకాయ బూరెలు. ఇంకా మనం బాదం మిల్క్ చేసుకుందాం అనుకుంటున్నాం కదా, అందుకని చెప్పేసి ఇది చల్లారాలి, ఫ్రిడ్జ్లో కూల్ అవ్వాలి కాబట్టి ముందైతే బాదం మిల్క్ కోసం పాలు పొయ్యి మీద పెట్టేసి, పాలు కూడా చక్కగా వేడయ్యాయండి, మరుగుతూ ఉన్నాయి. అండ్ ఇంకో బౌల్లో కొన్ని చల్లని పాలు తీసుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ యాడ్ చేశాను. దాంతో పాటు ఇంకా కొంచెం ఒక 2 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ కూడా వేస్తే మనం బయట ఎక్కడైనా బాదం మిల్క్ తాగితే ఎలా టేస్ట్ ఉంటుందో సేమ్ అదే ఫ్లేవర్ అండ్ టేస్ట్గా ఉంటుంది. ఇదైతే మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మరుగుతున్న పాలల్లో వేసుకోవాలి. డైరెక్ట్గా కస్టర్డ్ పౌడర్ పాలల్లో వేశారనుకోండి, వేడి పాలల్లో, అదంతా కూడా గడ్డలు గడ్డలు అవుతుంది, అస్సలు కరగదు. అందుకోసమనే ఎప్పుడైనా పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ కస్టర్డ్ పౌడర్ని డైల్యూట్ చేసిన తర్వాతనే వేసుకోవాలండి. ఇలా కలిపి వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ పాలను మరగబెట్టుకోవాలి, లేదంటే అడగంటుతుంది. అండ్ కొంచెం పాలు మరిగిన తర్వాత ఇంకా టేస్ట్కి తగ్గట్టు షుగర్ అయితే యాడ్ చేసుకుంటూ ఉన్నాను. అండ్ ఇంకా ముందుగా బాదం మిల్క్ కోసం మెయిన్ బాదం అండ్ ఇలా జీడిపప్పులను అయితే ముందు నానబెట్టేశానండి. వీటిని కొంచెం కొంచెం వాటర్ పాలైనా వేసుకుంటూ ఇలా మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకున్నాను. ఇది పెద్ద జారు కాబట్టి పేస్ట్లా అవ్వట్లేదని కొంచెం ఎక్కువ పాలు పోసేసి ఇలా మెత్తగా మిక్స్ చేసేసుకున్నానండి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మనం మరుగుతున్న పాలల్లో వేసి మంచిగా కలుపుకోవాలి. ఈ పాలైతే ఇంకా చక్కగా మరుగుతుంటే కొంచెం చిక్కగా అయ్యి సేమ్ బాదం మిల్క్ లాగా చాలా మంచిగా తయారవుతాయి. చూడండి, కొంచెం సేపు అయిన తర్వాత ఇలా మరిగి చాలా దగ్గరికి వచ్చేసాయి పాలు. ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే చాలు. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మా మామయ్య బిర్యానీ బగారా ఇలాంటివి అస్సలు తినరండి, అందుకే మామయ్య కోసం అయితే వంట చేస్తూ ఉన్నాను. ఒక పొయ్యి మీదేమో అన్నం పెట్టేశాను, ఇంకో పొయ్యి మీదేమో తోటకూర కర్రీ చేస్తూ ఉన్నానండి. ముందైతే బాండీలో ఆయిల్, పోపు గింజలు, ఎండుమిర్చి అండ్ వెల్లుల్లి వేసి తాలింపు వేశాను. ఇలా తోటకూరలో వెల్లుల్లి కాంబినేషన్ చాలా బాగుంటుంది. అండ్ ఇలా మంచిగా మగ్గిన తర్వాత మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. కొంచెం చింతపండు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చింతపండు వేస్తూ పుల్ల పుల్లగా బాగుంటుంది. ఎందుకంటే తోటకూర టేస్ట్ ఉండదు కదండి, అందుకే. తర్వాత టేస్ట్కి తగ్గట్టు కారం, టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని కలబెట్టేసుకొని మూత పెట్టేసి మగ్గించామనుకుంటే దగ్గరకు వస్తుంది. ఆ చింతపండు ఫ్లేవర్ అనేది పుల్ల పుల్లగా అక్కడక్కడ తరుగుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా కర్రీ కూడా అయిపోయింది. ఇంకా బౌల్లో షిఫ్ట్ చేసేసి ఇంకా పక్క పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి మన బాదం మిల్క్ అయిపోయింది, అండ్ కర్రీ అయిపోయింది, అండ్ రైస్ కూడా ఉడికింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇప్పుడు అసలు సిసలైన మెయిన్ కోర్స్లోకి వచ్చేసాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి పన్నీర్ కర్రీ చేస్తున్నాను. ఫస్ట్ దానికోసం బాండీలో ఆయిల్ వేసుకొని బిర్యానీ దినుసులను ఉంటాయి కదండి, దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి అవన్నీ వేసాను. అండ్ బిర్యానీ ఆకులు కూడా చిన్నవి 2 వేసాను. అండ్ ఒక 2-3 అల్లం ముక్కలు కూడా వేసుకున్నాను పొట్టు తీసి. అండ్ వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6 వేసుకున్నాను. 4-5 జీడిపప్పులు వేసుకున్నాను. జీడిపప్పులు వేస్తే ఏంటంటే కొంచెం గ్రేవీ ఎక్కువ అవుతుంది అండ్ కొంచెం కమ్మటి ఫ్లేవర్ క్రీమీగా అవుతుంది అనమాట. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ తీసుకొని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను. అండ్ దాంతోపాటు ఒక మీడియం సైజు టమాటా కూడా తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇది కొంచెం ఫ్లేమ్లో ఎక్కువ పెట్టేసి మూత పెట్టేసి ఉడికించుకున్నామంటే ఒక 2-3 నిమిషాల్లోనే చక్కగా మగ్గిపోతాయండి. మరీ మెత్తగా కుక్ అవసరం లేదు, ఇలా సాఫ్ట్ అయితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసేసానండి, చల్లారుతాయని. అండ్ నెక్స్ట్ వచ్చేసి బగారా రైస్ కోసం ఇంకా ఆనియన్స్ అవన్నీ కట్ చేస్తున్నాను. ఒకదాని తర్వాత ఒక పని చేసుకుంటూ ఉన్నానండి. ఒకవైపు ఎండ కొడుతుంది ఫుల్గా, అండ్ ఇంకా వంటింట్లో వేడికి చెమటలు వచ్చేస్తూ ఉన్నాయి. అయినా కానీ ఇంకా పిల్లల కోసం ఇలా సిద్ధం చేస్తూ ఉన్నాను. ఇప్పుడైతే బగారా రైస్ కోసం ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసాను. దాని తర్వాత నెయ్యి కూడా వేసానండి. అండ్ ఇప్పుడు ఓల్ గరం మసాలా ఉంటాయి
ఉంటాయి కదండి, దాచిన చెక్క, లవంగం, ఇలాచి ఇవన్నీ అండ్ బిర్యానీ ఆకులు అవన్నీ వేసి ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. ఇది సింపుల్ బేసిక్ బగారా రైస్ అండి, చాలా బాగా ఉంది. అండ్ కొంచెం ఒక పెద్ద ఆనియన్ తీసుకొని ఇలా స్లైసెస్ కాగా కట్ చేసుకొని కొంచెం అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కనుక సింపుల్గా చేసేసుకుంటే రెస్టారెంట్ ఇవన్నీ లేకుండా చక్కగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. తర్వాత 4-5 జీడిపప్పులు వేసుకున్నాను. ఇది ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే లేదు. అండ్ దాని తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. ఇవి కూడా మంచిగా పచ్చివాసన పోయేంత ఫ్రై చేసుకున్నాను. వీటికంటే ముందే ఒక గంట ముందే బాస్మతి రైస్ ఒక 2 గ్లాసెస్ తీసుకొని 2-3 సార్లు వాష్ చేసేసి మునిగేంత వరకు వాటర్ పోసి నానబెట్టేశానండి. ఇవి ఇంకా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ అయితే వాటర్ వేసుకోవాలి. నేను ఇప్పుడు తీసుకున్నది బాస్మతి రైసు 2 గ్లాసెస్ కదండి, దానికి 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. 1:2 రేషియో కరెక్ట్గా సరిపోతుంది. 1 గ్లాస్కి 2 గ్లాసులు. అండ్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇవి చక్కగా మరగనివ్వాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత చూడండి చక్కగా తెరలకాగాయి. ఇప్పుడైతే మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని నీళ్ళేం రాకుండా బియ్యం అన్నీ వేసుకోవాలి. ఇలా బియ్యం అన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి ఉప్పు అన్నీ కలిసేటట్టు, మసాలా అంతా కలిసేటట్టు ఇలా చక్కగా కలబెట్టేసుకొని ఇంకా మూత పెట్టేసి ఫుల్ ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉంచేసుకోవాలండి. 10 నిమిషాల తర్వాత రైస్ అనేది ఒక 80% ఉడికిపోద్దండి. ఇప్పుడు ఇంకా స్లోగా గరిటె తీసుకొని రైస్ అనేది విరగకుండా ఇలా కలబెట్టేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఎసరంతా గుంజేంత వరకు పొయ్యి మీద పెట్టేసుకోవాలి. ఇంకా ఇటువైపు ఒకటి రెడీ అయిపోతూ ఉంటుంది కదా. నెక్స్ట్ అయితే మనం ముందైతే పన్నీర్ కర్రీ కోసం ఉడకపెట్టేసాం కదా, ఇది చల్లారిందండి. ఇప్పుడు ఇది మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. మిక్సీ జార్ ఏంటక్క అలా ఉందనుకోకండి, ఇందాక బాదం మిక్సీ పట్టాం కదా, తోమే బాధ్యత తప్పుతుంది అండ్ కొంచెం ఫ్లేవర్ కూడా వస్తుంది కదా, కడిగితే వేస్ట్ అవుతుంది అని చెప్పేసి ఇందులోనే వేసి మిక్సీ పట్టేశాను. ఇలా కొన్ని వాటర్ వేసుకుంటే మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. అండ్ దాని తర్వాత ఒక బాండి తీసుకొని 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి. పన్నీర్ కర్రీ కొంచెం ఆయిల్ పైకి తేలితేనే బాగుంటుంది కదా. దాని తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది ఆల్రెడీ ఉడికింది కాబట్టి అంత ఎక్కువ ఏం ఉడకవసరం లేదండి. ఇలా కొంచెం దగ్గరకు వచ్చేసిన తర్వాత దీంట్లో ఇంకా మసాలాలు యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు వేసుకునే మసాలాలు అయితే చాలా తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ పేస్ట్లో కూడా మసాలాలు ఉన్నాయి కాబట్టి. 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, చిల్లీ పౌడరు, కొంచెం చిటికెడు పసుపు వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసి మాడిపోకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది ఎక్కువ ఉడకవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ మనం టమాటా, ఆనియన్ ఇవన్నీ కూడా ఫ్రై అయ్యాయి కదా, అందుకని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా నూనె పైకి తేలినంత వరకు ఫ్రై చేసుకొని క్రీమ్ కానీ లేదంటే పెరుగుని ఇలా తలకిలేం లేకుండా మెత్తగా చేసేసుకొని వేసుకోవాలి. నేనైతే పెరిగే వేసాను. ఒక బాక్స్లో వేసి చక్కగా ఊపితే ఇలా క్రీమ్ లాగా తయారైందండి పెరుగు. ఇప్పుడు ఇలా వేసేసుకున్న తర్వాత ఇవన్నీ కడిగిపోయాయి కదండి. ఇప్పుడు మన గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు నేను బగారా రైస్ రెడీ అయింది కదా, దాంట్లో కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం కొంచెం ఆయిల్లో పసుపు వేసేసి కలిపేసి ఈ పైన పోస్తూ ఉన్నానండి. మనకి సాఫ్రాన్ ఉంటుంది కదా, కుంకుమ పువ్వు, అది పాలలో కలిపైనా వేసుకోవచ్చు, లేదంటే మీకు ఇష్టమైతే కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ హెల్త్కి మంచిది కాదు కదా కలర్స్ అనేవి, అందుకే న్యాచురల్ కలర్ మన పసుపునైతే ఇలా యూజ్ చేశానండి. ఇంకా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా కొంచెం ఎల్లో కలర్, వైట్ కలర్ చూస్తే కూడా నిజంగా బయట నుంచి తెచ్చినట్టు అనిపించిందండి. అండ్ ఇప్పుడైతే ఇవన్నీ పనులు చేసేలోపు మన బాదం మిల్క్ కూడా చక్కగా చల్లారిందండి. ఇప్పుడు దీన్ని ఒక బాటిల్లో వేసేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇంకా చిల్ అవుతుంది కదా. ఇంకా అలా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా నెక్స్ట్ పన్నీరు తీసుకున్నానండి. ఇదైతే ఒక 1/2 కేజీ పన్నీరు, కానీ ఇది సోయా పన్నీర్ అంటండి. కొంచెం ఒక తీరు ఫ్లేవర్ అయితే ఉంది అండ్ అంత సాఫ్ట్గా అంటే ఓవర్ సాఫ్ట్గా ఉంది, ముట్టుకుంటేనే విరిగిపోయేటట్టు. ఇంకా ఇక్కడైతే మన గ్రేవీ కూడా మంచిగా ఉడికి పైకి నూనె తేలిందండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న క్యూబ్స్ అన్నిటిని వేసుకొని స్లోగా విరగకుండా కలుపుకోవాలి. మీకు తెలుసా ఎప్పుడైనా సోయా పన్నీరు ఇలా డిఫరెంట్ ఉంటుంది అని? నాకైతే అర్థం కాలేదండి. ఇంకా లాస్ట్లో ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసి ఇంకా చక్కగా మగ్గిపోయిందండి. ఇలా నూనె తేలిన తర్వాత బంద్ చేసుకొని ఇంకా బగారా రైస్ తోటి కాంబినేషన్గా తింటే చాలా బాగుంటుంది. ఇలా బగారా రైస్లోకే కాదు, చపాతీ, రైస్ ఎందులోకైనా చాలా బాగుంటుంది. ఇంకా మన బగారా అన్నం కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా దీన్ని కొంచెం పెద్ద బేషన్లో వేసేసుకొని అంత కలిపేసుకున్నాం అనుకోండి, ఆ ఎల్లో కలర్ అవన్నీ కూడా మిక్స్ అవుతాయి కదా. చూడండి పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. మామూలుగా ఒక గ్లాసు రైస్కి గ్లాసున్నర వాటర్ అయితే సరిపోతుంది, కానీ మొన్న చేసినప్పుడు కొంచెం బిరుసుగా అనిపించింది, అందుకే 2 గ్లాస్ వాటర్ అయితే పోసాను. భలే మంచిగా పొడి పొడిగా వచ్చిందండి. ఎస్, ఫైనల్లీ ఒక గంట కష్టపడిన తర్వాత ఏమేం చేశానో చూద్దాం. ఇదైతే చల్లని బాదం మిల్క్ అండి, ఫ్రిడ్జ్లో పెట్టాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నిన్న చేసిన గోంగూర చట్నీ ఉంది.
అండ్ ఇక్కడ చారు, ఇదొక్కటి తాలింపు పెట్టాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా మన ఎమ్మి పన్నీర్ కర్రీ. చాలా చాలా టేస్టీగా కుదిరింది, చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా మామయ్య కోసం తోటకూర కర్రీ. అండ్ ఇంకా వైట్ రైస్. అండ్ ఇక్కడ మన ఎమ్మి వేడి బగారా అన్నం. ఎంత మంచిగా పొడి పొడిగా సూపర్ వచ్చేసిందండి. హ్యాపీ, నేనైతే సూపర్ హ్యాపీ అండి. ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళ రియాక్షన్ చూసి ఇంకా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుదాం. మరి వాళ్ళు వచ్చిన తర్వాత టేస్ట్ ఎలా ఉంది, ఏమంటారో అనేది కూడా చూద్దాం. ఓకే, సూపర్ హ్యాపీ. ఇప్పుడే వచ్చారు మై హీరోస్. అయిపోయిందా హ్యాపీయా? ఇంకా స్కూల్స్ అన్నీ అయిపోయినాయిగా. సార్ మీరండి, మమ్మల్ని 40 రోజులు హింసించడానికి రెడీయా మీరు? 50 రోజులా? ఫైనల్గా డ్రెస్ కూడా చేంజ్ చేసి ఫ్రెష్ అయ్యారు. సాయి ఒకసారి కళ్ళు మూసుకోండి, ఒకసారి ఇట్రండి. ఇంకా గిన్నెలు ఓపెన్ చేయండి, ఏమున్నాయో. ఆగు ఇటు. ఏంటిది? ఇది బాదం మిల్క్. వావ్, బగారా రైస్. అది చారు. పన్నీర్ నీకు ఇష్టమా నాన్న? మస్తు. అవునా? నెక్స్ట్ ముక్కలన్నీ నీకేనా? అది తాతయ్య తోటకూర కర్రీ. అది పొద్దున్న చేసిన బూరెలు, గోంగూర. హ్యాపీయా? సూపర్ హ్యాపీయా? మీరు మనం ప్రతి సంవత్సరం బయటికి వెళ్ళి తినేవాళ్ళం కాదు, అంటే ఇదే బాగుంది కదా. ఇంట్లో కడుపు నిండా తినొచ్చు. అంతే. తిన్న తర్వాత ఏది బాగుందో చెప్పాలి. ఇదిగో నాన్న బిర్యానీ. చూడండి, టేస్ట్ చూడండి ఎలా ఉందో. నిజం చెప్పాలి. బాగుందా నీకు నాన్న? నీకు నచ్చిందా? హ్యాపీయా? హ్యాపీయా నాన్న? నాకు కూడా హ్యాపీ. ఇంకా చూడండి, చెమటలు, ఎండాకాలం అయినా కూడా మీకోసం చేసిన. మీకు నచ్చితే చాలు. ఓకేనా? బాయ్. మీ సమ్మర్ అంతా హ్యాపీగా ఉండాలి. ఓకే. ఎలా వస్తుందో ఏంటో అని అనుకున్నానండి. నిజంగా భలే కుదిరింది. ఇంత కష్టపడి చేసినందుకు తృప్తిగా తింటుంటే నాకు కూడా హ్యాపీగా అనిపించింది. ఇంకా పిల్లలకి మించిన ఆనందమే ఉంటుంది కదా. కానీ ఈ సమ్మర్, ఈ హాలిడేస్ ఎలా గడుస్తాయో ఏంటో అని కొంచెం భయంగా అనిపిస్తూ ఉంటుంది. ఎండల్లో బయటికి వెళ్ళడం, ఆడుకుంటూ ఉంటారు, అస్సలు బోర్ కొడుతుంది అని అంటూ ఉంటారు. అలాంటివన్నీ భరించాలి. వీళ్ళకైతే సంవత్సరం అంతా కష్టపడినందుకు సెలవులు వచ్చాయి, మరి మనకైతే సెలవులే ఉండవు కదా. అండ్ ఇక్కడైతే నేను కూడా టేస్ట్ చూస్తున్నానండి. నాకైతే భలే నచ్చింది. ఇంకా కర్రీ కంటే బగారా రైసే బాగా నచ్చింది. మీకు ఈ వంటలు ఎప్పుడైనా ట్రై చేయండి, ఎంత బాగా కుదురుతాయో అండి. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా. ఈ వంటలు ఇవన్నీ చూస్తుంటే కుమారి ఆంటీ కంటే ఎక్కువ ఉన్నాయో అనిపించింది. మీకు కూడా నచ్చాయండి ఈ వెజ్ వెరైటీస్. మరి ఈ వీడియో యూజ్ అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.